ఎస్సీఓ సదస్సులో భాగంగా మోదీ, పుతిన్, జిన్పింగ్ భేటీ కావడం, ఏకతాటిపై ఉన్నట్టు సంకేతాలివ్వడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి అగ్రరాజ్యాధినేత ట్రంప్ రగిలిపోతూనే ఉన్నారు. తనను కాదని వారు కలుస్తారా అన్నట్టు లోలోపల మండిపోతున్నారు. క్వాడ్ సదస్సుకు భారత్ పర్యటనను రద్దు చేసేసుకున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా తన అక్కసు వెళ్లగక్కేశారు. కడుపు మంటను బయటపెట్టేసుకున్నారు. భారత్ అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ దూరమైనట్టు కనిపిస్తోందన్నారు. భారత్ రష్యాలకు తాము దూరమైనట్టేనని, కుట్రపూరిత చైనాకు ఆ రెండు దేశాలు దగ్గరవడం విచారకరమంటూ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు ట్రంప్. షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు వ్యంగ్యంగా రాసుకొచ్చారు. చైనాలోని టియాన్జిన్ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత్, రష్యాలతో కలిసి ముందడుగు వేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, ట్రేడ్ వార్ నేపథ్యంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ ఒకే వేదికపై కనిపించిన దృశ్యాలు ప్రపంచం దృష్టిని బలంగానే ఆకర్షించాయి. టారిఫ్లతో బెదిరించి దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ట్రంప్ను మాత్రం కలవరపాటుకు గురిచేశాయి. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్పై చాలా దేశాలు గుర్రుగా ఉన్నాయి. భారత్, రష్యా, చైనా కలిస్తే డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చన్న ప్రచారం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎస్సీఓ సదస్సు నుంచి ఆ దిశగా బలమైన సంకేతాలు అందాయి. ట్రంప్ తీరు వల్లే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన అమెరికాలో గట్టిగానే వినిపించింది. భారత్ను ట్రంప్ చేజేతులా దూరం చేసుకోవడం పైన సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మిత్రదేశంగా ఉన్న భారత్ దూరమైనట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్, చైనా, రష్యా స్నేహం ట్రంప్ని భయపెడుతోందనడానికి ఇది సంకేతమంటున్నారు విదేశాంగ నిపుణులు.